యూనివర్సల్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే రాజాసాబ్. భారీ అంచనాల మధ్య జనవరి 9వ తేదీన పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్ విడుదలకైతే సిద్ధమైంది. ప్రభాస్ సినీ ప్రస్థానంలో ఇప్పటివరకు తాను హారర్ జోనర్లో సినిమాలో నటించలేదు. ఇప్పుడు మొదటిసారి ప్రభాస్ హారర్ జోనర్లో హీరోగా ఒక సినిమా అయితే చేస్తూ ఉన్నారు. దీని మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అయితే రాజాసాబ్ మూవీ ఇప్పుడు అమెరికాలో కొన్ని రికార్డ్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఆ రికార్డ్స్ ఏంటయ్యా అంటే అమెరికాలో $1 మిలియన్ క్లబ్లోకి రాజాసాబ్ మూవీ కూడా చేరింది. అమెరికాలో $1 మిలియన్ క్లబ్లోకి ప్రభాస్ సినిమాలు చేరడం ఇది కొత్తవి కాదు. గతంలో కల్కి పార్ట్ 1 అలాగే సలార్ పార్ట్ 1 అవి రిలీజ్కి ముందే చాలా వారాల ముందే $1 మిలియన్ క్లబ్లోకి అయితే చేరాయి. రాజాసాబ్ మూవీ $1 మిలియన్ క్లబ్లోకి చేరుతుందా లేదా అనేటువంటి అనుమానాలను కొంతమంది వ్యక్తం చేశారు. అయితే ఆ అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఇప్పుడు రాజాసాబ్ మూవీ యుఎస్లో $1 మిలియన్ క్లబ్లోకి అయితే చేరడం జరిగింది. అది కూడా విడుదలకి కొన్ని గంటల ముందే. ఈరోజు అంటే జనవరి 8వ తేదీన కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు అయితే పడబోతున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదలకైతే సిద్ధమైంది. యుఎస్లో రాజాసాబ్ క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వరుసగా 3వసారి మిలియన్, కష్టం అనుకున్న $1 మిలియన్ క్లబ్ చేతికి అందింది. విడుదలకు ముందే రాజాసాబ్ సినిమా $1 మిలియన్ క్లబ్లో చేరుతుందా లేదా అనేటువంటి డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి. యుఎస్లో ప్రీమియర్ షోకి సరిగ్గా కొన్ని గంటల ముందు ప్రభాస్ మూవీ $1 మిలియన్ క్లబ్లోకి అయితే చేరడం జరిగింది. ఇలా ప్రీసేల్స్ రూపంలో విడుదలకి ముందే $1 మిలియన్ క్లబ్లోకి చేరడం ప్రభాస్కి ఇది కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే వరుసగా ఇది 3వసారి. ఇంతకు ముందు అతడు చేసినటువంటి కల్కి పార్ట్ 1 సలార్ పార్ట్ 1 సినిమాలు విడుదలకి చాలా రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో అయితే ఈజీగా $1 మిలియన్ క్లబ్లోకి అయితే చేరిపోయాయి. ఆ సినిమాలకు ఉన్నటువంటి హైప్ వేరు, కానీ రాజాసాబ్కు ఉన్నటువంటి హైప్ వేరు. రాజాసాబ్ అసలు $1 మిలియన్ క్లబ్లోకి చేరుతుందా లేదా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. నిజంగా ఆ అనుమానాలన్నీ కూడా పటాపంచలయ్యేలాగా ప్రీమియర్ షోలు పడేదానికి కొన్ని గంటల ముందే యుఎస్లో ఇప్పుడు రాజాసాబ్ సినిమా కూడా $1 మిలియన్ క్లబ్లోకి అయితే చేరడం జరిగింది. రాజాసాబ్ విషయంలో చాలామంది అనుమానపడ్డారు. ఈ సినిమాకి ఉన్నటువంటి పరిమితులు వేరు, దర్శకుడు, జానర్, ఇతర సినిమాలతో పోటీ కారణంగా మూవీ ప్రీసేల్స్ పైన అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. అయితే కాస్త ఆలస్యంగానైనా సరే రాజాసాబ్ కూడా ప్రీసేల్స్ రూపంలో $1 మిలియన్ క్లబ్లోకి అయితే ఎంటర్ అయింది. సాంగ్స్ పెద్దగా క్లిక్ అవ్వకపోయినా ట్రైలర్తో ఈ సినిమాకి అయితే అంచనాలు పెరిగాయి, ఊపందుకుంది ఈ సినిమా. ఇక ప్రభాస్ క్రేజ్ ఉంది ఈ సినిమాకి. దీనికి తోడు ఆఖరి నిమిషంలో విజయ్ సినిమా వాయిదా పడడంతో రాజాసాబ్కి భారీగా అయితే స్క్రీన్స్ ఎక్కువగా దొరికాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెరిగాయి. రాత్రికి రాజాసాబ్ ఫస్ట్ టాక్ అయితే బయటకైతే వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్ దళపతి హీరోగా నటించినటువంటి జననాయకుడు ఆ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా కొన్ని భాషల్లో జనవరి 9వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జననాయకుడి సినిమా ఆ సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఈ వాయిదా పడడం కూడా రాజాసాబ్ సినిమాకి ప్రభాస్కి కలిసి వచ్చేటువంటి అంశాలుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకంటే జనవరి 9వ తేదీన కనుక ఆ 2 సినిమాలు విడుదలైతే ఆ ఇద్దరు కూడా స్టార్ హీరోలు అయినటువంటి నేపథ్యంలో కొన్ని స్క్రీన్స్ షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చేది. కానీ ఇప్పుడు జననాయకుడి సినిమా విడుదల వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఆ స్క్రీన్స్ కూడా ఇప్పుడు రాజాసాబ్కే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజాసాబ్ ఎక్కువ స్క్రీన్స్లో అది ప్రదర్శితం కాబోతున్నటువంటి నేపథ్యంలోనే అది ఈ సినిమాకు కూడా కలిసి వచ్చేటువంటి అంశంగా భావిస్తూ ఉన్నారు. ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయాలనేటువంటి లక్ష్యంగా ఇప్పుడు ఆ చిత్ర బృందం అయితే పనిచేస్తూ ఉంది. అంచనాలు కూడా ఆ రకంగా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రీసేల్స్ అలా జరిగాయి. అలాగే ఇక ప్రీమియర్ షోలు కనుక చూసుకున్నట్లయితే అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతాయి. కాబట్టి వాటన్నింటినీ బేరేజ్ వేసుకొని మొదటి రోజు ప్రభాస్ రాజాసాబ్ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయం అనేటైతే అంచనాలు వేస్తూ ఉన్నారు. సో ఒకరోజు ఆగితే ఈ సినిమా టాక్ ఎలా ఉంది, కథ ఏంటి, కథనం ఏంటి, ఈ సినిమా హిట్టా లేకపోతే ఎటువంటి టాక్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని ప్రకారంగా సేల్స్ అంటే ఈ కలెక్షన్ కూడా పెరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ హీరోగా
యుఎస్లో మిలియన్ డాలర్ల క్లబ్లో వరుసగా 3 సినిమాలు ఉన్నాయి. కల్కి 1, సలార్ 1, అలాగే ఇటు రాజాసాబ్. ఈ మూడు కూడా యుఎస్లో మిలియన్ డాలర్ల క్లబ్లోకి అయితే చేరడం జరిగింది. సో ఇది ప్రభాస్ అభిమానులకైతే ఆనందించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.